హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు అందరూ ఇష్టంగా తినే చికెన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చికెన్తో రెగ్యులర్గా కర్రీసే కాకుండా ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చికెన్ సమోసా అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా చికెన్ సమోసా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు దానికోసం కావాల్సింది 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్, క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగ్గ సాల్ట్, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ మైదా. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లోకి చికెన్ వేసేసుకోవాలి. చికెన్లోకి పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని 5 to 10 minutes ఉడికించాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఈ వాటర్తో పాటు చికెన్ 5 to 10 minutesలో ఉడికిపోతుంది. స్పైసీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని ఫ్యాన్ కింద ఒక 5 minutes ఆరనిద్దాం. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక్కొక్క పీస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫ్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మైదా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పూరీల్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పూరీల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చపాతీలా డీప్గా ఫ్రై చేయొద్దండి, లైట్గా హీట్ అయితే చాలు. ఇలా చేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూరీలన్నింటినీ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పేస్ట్ని చుట్టూ అప్లై చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మైదా పేస్ట్ని చుట్టూ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫ్ని స్పూన్తో మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత సమోసాని 3 sides ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా 3 sides క్లోజ్ చేయాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా.
గ్యాప్ ఉన్న దగ్గర ఆ పేస్ట్ మళ్ళీ కొద్దిగా అప్లై చేసి మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా సమోసాలన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సమోసాల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని సమోసాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సమోసాలన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. హెల్దీ అండ్ టేస్టీ చికెన్ సమోసా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.